తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల జేఏసీ వర్సెస్ యాజమాన్యం మధ్య వివాదం నెలకొంది. సమ్మె పేరుతో కొన్ని కార్మిక సంఘాలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ టీజీఎస్ఆర్టీసీ చేసిన ప్రకటనపై కార్మిక సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. సమ్మె నోటీసు ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతోనే మే 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మాకు మించిపోయింది ఏం లేదు, ఇంకా మే 7 వరకు సమయం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మా న్యాయమైన డిమాండ్లు, మేము ఏదో గొంతమ్మ కోరికలు కాదు, లేని డిమాండ్లు పెట్టలేదు. మీరు ఎలక్షన్ ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే ఈరోజు మా డిమాండ్గా పెట్టాం తప్ప అందులో ప్రధానమైనది ప్రభుత్వంలో విలీనం. వెల్ఫేర్ అనేది మట్టిలో కలిసింది. వెల్ఫేర్ అనేది లేదు. కార్మికులు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు, అటాన్మనలకు గురవుతూ ఉన్నారు. ఒక చట్టం లేదు, చట్టాలకు అతీతంగా పనిచేయడం వల్ల కార్మికుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అని కేవలం మీటింగులు పెట్టి నేనేదో భోజనాలు పెడుతున్నా, లేకపోతే అవార్డులు ఇస్తున్నా, 100 రూపాయలు ఇచ్చి అవార్డు ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే కాదు, లైఫ్లకే ఇబ్బంది ఉన్నది. కాబట్టి నేను ఎండి గారిని కోరేది ఏంటంటే ఈ ప్రశ్నని కాక